దేవుని రాకడ, దేవుని రాజ్య రాకడ. మనం ఎదురు చూస్తున్నాం అనేక దినములుగా ఒక నిరీక్షణతో. దేవుని రాకడ ఉంది, అది సమీపిస్తూ ఉంది గనుక దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తుండగా దేవుని యొక్క రాకడను గురించినటువంటి కొన్ని లేఖన భాగాలు, వాక్యము ఏమి రాసింది, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం, మన నిరీక్షణ ఏంటి, దేవుడు మనతో సూటిగా మాట్లాడిన మాటలేంటి. దేవుడు మనతో సూటిగా కొన్ని సంగతులు చెప్పాడు. ఆయన రాకడను గురించి, ఆయన ఎప్పుడు వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ఆయన రాజ్యం కొరకై, ఆయన అందమైన రాజ్యమును మనము చూడాలని, ఆయనలో ఉండాలని మనం ఆశపడుతున్నప్పుడు ఆయన రాజ్యం ఎలా ఉండబోతుంది, ఆయన రాజ్యము కొరకు మనము ఏ ఆసక్తిని కనపరుస్తున్నామో లేఖనాల ద్వారా నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ఎస్, ఆయన రాజ్యములో అవినీతి ఉండదు, ఆయన రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, ఆయన రాజ్యంలో కరువు ఉండదు, ఆయన రాజ్యంలో కష్టం ఉండదు, ఆయన రాజ్యము వ్యాధి బాధలు లేని రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ఎస్, ఆయన రాజ్యం అందంగా ఉంటుంది. ఆ రాజ్యములో ఏ కరువు కష్టం ఉండదు. ఆయన సర్వాధిపతి,
సత్యరాజ్యమును స్థాపించుటకై ప్రేమ, శాంతి, సమాధానము నిత్యముండే రాజ్యాన్ని నెలకొల్పుతున్నాడు. ఆ రాజ్యములో నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ధర్మం. స్తోత్రం. సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసు సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం. యేసు సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ, శాంతి, సమాధానం నిత్యమున్న రాజ్యం. నీతి, న్యాయం, ధర్మం, సంతోషమున్న రాజ్యం. ప్రేమ, శాంతి, సమాధానం నిత్యమున్న రాజ్యం. నీతి, న్యాయం, ధర్మం, సంతోషమున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. మంచిది. దేవుని ఉన్నత కృపలో దేవుని రాజ్యము ఎంతో ఎంతో అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో కష్టముండదు, బాధలుండదు, ఆకలి ఉండదు, శ్రమలుండవు. ఎట్టి విధమైనటువంటి బాధ తెలియని రాజ్యం. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది? మనం అందరము ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యం సమీపమవుతుంది, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ఆనాడు పరిసయ్యులు కూడా ఆయన అడిగారు. పరిసయ్యులు కూడా ఆయన యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం ఇచ్చాడు? ఆయన రాజ్యం ఎలా ఉంటుందని చెప్పాడు. ఆ రాజ్యము రావడానికి మనం ఎదురు చూస్తున్న దానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని గురించి ఈరోజు మనం లేఖనాల్లో తెలుసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. చల్మ ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యమును గురించి పరిసయ్యులు అడిగారు. అయ్యా, దేవుని రాజ్యం వస్తుందన్నావు, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఆ రాజ్యమును గురించిన సంగతులు ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు సూటిగా చెప్తున్న సమాధానం ఏంటంటే, ఆయన ప్రస్తుతం యొక్క రాజ్య స్వభావము ఆత్మికము, అది భౌతికము, అది రాజకీయము కాదు.
దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అది ఒక ప్రాపంచిక రాజకీయ శక్తిగా రాదు. అది మనుషుల హృదయాలలో వారి మధ్యన అవతరిస్తుంది. అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మలందలి ఆనందమును కనపరుస్తూ ఉంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది రాజకీయపరమైన రాజ్యము కాదు, అది భౌతికపరమైన రాజ్యము కాదు. అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రస్తావించినప్పుడు అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమును కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపశక్తులను, వ్యాధిని, సాతాను ఓడించడం ద్వారా ఆ రాజ్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఆ రాజ్యం ఉన్న విధానం ఎలా ఉంటుంది, ఆ రాజ్యములో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటాము అనే విషయాన్ని మనము గమనిస్తే ఆ రాజ్యమునకు ముందుగానే కొన్ని గుర్తులు చెప్పాడు. మనం 21వ వాక్యాన్ని చూసినప్పుడు, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. మరియు ఆయన తన శిష్యులకు ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరి దినములు వచ్చును గాని మీరు ఆ దినము చూడరు. అనేక మంది వారు అదిగో ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింకుడి. ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి ఒక దిక్కునకి ఎలాగూ ప్రకాశించునో అలాగే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. చాలు పిల్లరా, దేవుని రాజ్యమును చూడాలంటే, దేవుని రాజ్యము మనకు కనపరచబడాలంటే మొదట ఆయన ఈ తరము వారి చేత ఉపేక్షింపబడాలి. ఈ తరము మనుషులు ఆయనను నిర్లక్ష్యం చేస్తూ, ఈ తరము మనుషులు ఆయన మాటకు లోబడక, ఈ తరము మనుషులు ఆ తరములో ఎలా ఉన్నారో అలాగా ఉండు దినమును ఒక దినములో చూసి ఆ తర్వాత దేవుని యొక్క సమాధానం అనేటువంటి ఆ యొక్క రాకడ కనపరచబడుతూ ఉంటుందంట. అందుని బట్టి ఆయన అన్నాడు, ఆయన రాకడ ఎలా ఉంటుందంటే మొదట ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడేవాడుగా ఉంటాడు. నోవా, అందుకే 26వ వాక్యంలో అంటాడు, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుల దినములో కూడా జరుగుతుందట. నోవాహు దినములో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మత్తయి సువార్త మరి 24:37 వాక్యాల్లో కూడా ఈ మాటను రాస్తాడు. నోవాహు దినాల్లో ఏం జరిగింది చూడండి. ఎస్, చాలమ్మా పిల్లరా. ఆనాడు నోవాహు దినములు ఏం చేశారు? 120 సంవత్సరములు స్వార్థను ప్రకటించినప్పటికీ దేవుని మాటను ఆలకించినటువంటి వారు కాదు. లేఖనాలు అంటున్నాయి, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోర్చపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు. ఇదిగో మీ ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదులలో ఉన్నాడని చెప్పినను మీరు నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడనో
అలాగూ మనుష్య కుమారుని రాకడయ్యో ఉండును. దేవుని రాకడ ఒక మెరుపు వలె ఉంటుంది. దేవుని రాకడ అనగానే మనము ప్రత్యేకముగా ఏదో మనము ఎదురు చూస్తూ ఈ లోక సంబంధమైనటువంటి కార్యములను ఎలా చూస్తున్నామో ఆ విధానంలో మనం ఉంటామేమో అనే తృష్ణతో మనం ఉన్నామేమో. కానీ దేవుని వాక్యము, దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, నా రాకడ మీరు ఊహించినట్లుగా ఉండదు. నా రాకడ మెరుపు ఎలా వచ్చి ఎలా మాయమైపోతుందో ఆ విధముగా నేను మీ మధ్యకు రాబోతూ ఉన్నాను. నా రాకడలోని గుర్తులు ఆ విధముగా ఉండబోతున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని రాకడ సమీపం అవుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితిని మనము పరిశీలించుకోవాలి. మనం ఎలా ఉన్నాము, ఏ విధముగా దేవుని రాకడలో సిద్ధపడి ఉన్నాము, ఏ విధముగా మన యొక్క సిద్ధపాటు కలిగి ఉంది. నోవాహు దినములలో మనం చూసినప్పుడు ఎలా ఉంది. అందుకే 27వ వాక్యంలో అంటాడు, ఆ లూకాసు వార్త 17:28లో, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు ఎలా ఉన్నారట, త్రాగుచు తిరుగుచు పెండ్లిళ్ళు చేసుకు పెండ్లిళ్ళకి ఇచ్చుకుంటూ మరి వారి ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉన్నారట. ఆ సమయంలోనే జల ప్రళయం వచ్చి వారందరినీ మరి ముంచేసినట్లుగా మనం చూస్తున్నాము. నోవాహు దినములలో మనుషులున్న విధానం ఎలా ఉందంటే, దేవుని మాటను వినక 120 సంవత్సరములు స్వార్థను ప్రకటించినప్పటికీ దేవుని మాటలు వినక ఏం చేశారు? వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు, త్రాగుచున్నారు, తిరుగుచున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం వాళ్ళకి సరిపోయింది తప్ప దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. అందువల్ల జరిగినటువంటి జల ప్రళయములో అందరూ కూడా ఏమైపోయారు? నాశనమైపోయారు, అందరూ చనిపోయారు. ప్రియులారా, గమనించినట్లయితే నోవాహు దినములలో ఉన్నట్లు ఈ దినాల్లో మనుషులు ఉండటానికి వీలు లేదు. మాదిరిగా మనము గమనించినప్పుడు మరి 28వ వాక్యంలో కూడా మరొక వ్యక్తిని మనం చూస్తాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉన్నారు. మనుషులు ఎలా ఉన్నారంటే, ఏమాత్రము దేవుని యొక్క స్వార్థను విని దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతున్నటువంటి స్థితిలో లేరు. నోవాహు దినములలో ఏ రీతిగా ఉన్నారో లోతు కూడా అదే పరిస్థితిలో ఉంది. అయితే లోతు ఏం చేసింది? 29 చూడండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమకు దినమున జరుగును. అనగా ఆ దినమున నాశనకరమైన హేయ వస్తువులు నిలవరాని స్థలములు నడపడం గురించిన ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. హేయకరమైన వస్తువు, దేవుని యొక్క ఆజ్ఞ ఏమైందో, ఆయన చిత్తం ఏమైందో ఎరుగక వాళ్ళ ఇష్టానుసారమైన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే, లోతు భార్య చేసినటువంటి పొరపాటు ఏంటి చెప్పండి? ఆమె పరలోకం వైపు గాక యహలోక సంబంధమైన తన మనస్సు నిలుపుకుంది. దేవుని వైపు నిలపవలసినటువంటి తన యొక్క మనస్సును లోకం వైపు తెలుసుకుంది. కనుక ఏమైపోయింది? కుస్తంభం అయిపోయింది. ఈనాడు ప్రియులారా, దేవుని రాజ్యమును మనము చూడాలంటే మొదట ఆయన ఆజ్ఞను గైకొన్న వారముగా ఉండాలి. ఆయన ఆ రాజ్యం ఏదో ఇప్పుడున్న మన రాజ్యంలాగా ఉండదట. అది ఎట్లుంటుందట? ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, శాంతిని నిలిపే రాజ్యం. అది ఈ లోక సంబంధమైన రాజ్యంలాగా, లేదా మనకిప్పుడు కలుగుతున్నటువంటి రాజకీయ రాజ్యాల్లాగా, లేకపోతే మన యొక్క అది ఒక భౌతికమైనటువంటి రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యమును గురించి చెప్పాడు. లోతు వలె మనము ఇహలోక సంబంధమైన వాటిపై మనసు నిలుపక పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని చూస్తాం.
దేవుని రాజ్యం అనగానే మన వల్ల ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైసీపీ పార్టీ, ఒక జనసేన పార్టీ, ఒక బీజేపీ పార్టీ లాగా ఇట్లాంటి పార్టీలుండి ఈ పార్టీలు ఏమో నెలకొల్పుతారేమో అనుకుంటున్నారేమో. ఇవేమీ ఉండదు. అది క్రీస్తు రాజ్యము. ఆ రాజ్యము అందమైన రాజ్యము, అది ఆత్మ సంబంధమైన రాజ్యము. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రాజ్యమును చూడాలంటే ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలి. భౌతికమైన మనసు, భౌతికమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు రాజ్యాన్ని చూడలేరు. అది భౌతికమైనటువంటి రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. కనుక ఆత్మ సంబంధులే దాన్ని చూడగలుగుతారు. కనుక ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాజ్యాన్ని మనము చూడగలమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన రాజ్యాన్ని చూసేదానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మనము చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి అక్కడ చూస్తే అక్కడ కూడా ఈ మాటలను మనతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని రాజ్యమునకున్నటువంటి దేవుని రాజ్యము కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం ఎలా ఉందంటండి, మనము భుజించే భోజనం లాగను, మనం ఈ లోకంలో తింటూ త్రాగుతూ సుఖిస్తున్నటువంటి విధానములో కాకుండా నీతి సమాధానము కలిగినటువంటి రాజ్యం. అందుకే మనము కీర్తన పాడుకున్నాం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము కూడా ఉండాలి. స్తోత్రం. అందులో నీవు నేను ఉండాలి. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం. ఆ అందమైన రాజ్యములో నీవు నేను ఉండటానికి అపేక్ష కలిగిన వారముగా ఉండాలి. ఆ రాజ్యంలో ఉండాలంటే మనం ఏమై ఉండాలి, మన విశ్వాసం ఏమై ఉండాలి, మన స్థితి ఏమై ఉండాలనే విషయాన్ని పరిశీలించుకోవాలి. పరిశీలన లేకపోతే దేవుని రాజ్యంలో ఏముండదట. ఏం రాశాడు అక్కడ? 17 వాక్యాలు ఏం రాశాడమ్మా? దేవుని రాజ్యములో భోజనము అంటే ఏంటి? అన్నము నీళ్ళు ఉండేది కాదు దేవుని రాజ్యం అంటే. అర్థమైందా? అందుకే అది భౌతికమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. మనం అనుకుంటున్నాము దేవుని రాజ్యం అనగానే ఈ లోకంలోకి వచ్చి ఆయన లేకపోతే జగన్ లాగానో చంద్రబాబు నాయుడు లాగానో ఒక ముఖ్యమంత్రి అయ్యి మనల్ని ఏలుతా ఉంటే మనం ఓట్లు ఎత్తి గెలిచి మనల్ని ఏల్తాడనే రాజ్యం కాదు. అది భూ సంబంధమైన రాజ్యం కాదు, అది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, ఆధ్యాత్మిక రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం. కనుకనే అక్కడేముండదట, భోజనము దాహము ఉండదు, ఆకలి దప్పులు ఉండని రాజ్యము, ఆకలి దప్పులు లేని రాజ్యము, కష్టపడాల్సిన అవసరం లేని రాజ్యము, శ్రమ పడేటువంటి పరిస్థితి లేని రాజ్యము. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలి. స్తోత్రం. మన యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో మనం అందరం ఉండాలి. మనం అందరము ఉండాలి అంటే మనలో ఏముండాలట? నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఉండాలి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే ఆయన రాజ్యమును చూడగలరు. స్తోత్రం. ఎంత కష్టమైన పరీక్ష పెట్టాడు చూసారా? మన వాళ్ళు అనుకుంటున్నారు ఆయన రాజ్యం అనగానే ఏదో ఒక ఓటేసేస్తే ఆ ఓటులో ఎవరికి గెలుపు వస్తే, ఏ పార్టీలో గట్టిగా ఉంటే ఆ పార్టీలోకి మనం జంప్ అయిపోతే ఆడ ఎవడో ఒకడు మనోడు ఉంటే ఇంకా దాంట్లో మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అంతే కదా? ఇప్పుడు మన భౌతిక రాజ్యం ఎట్లాంటిది? ఎవడో ఒకడు, ఆ ఇంట్రోడు ఈ ఇంట్రోడు ఈయన ఎవరో ఒకడు ఉంటే వాడిని పట్టుకొని మనం వెళ్ళిపోతే మనలో అందులో మనము విన్నర్స్, మనం అనుకున్నది చేసుకోగలుగుతాం. ఎందుకనేది భౌతిక రాజ్యము కనుక. దేవుని రాజ్యం అటువంటిది కాదు. అక్కడ నువ్వు ఓట్లేస్తే గెలిచేది కాదు, ఆయన నిన్ను గెలిపించే రాజ్యం. అది ఆకలి దప్పులు లేని రాజ్యము. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అనేటువంటి వాటితో మిళితమై మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో మనం ఉండాలి.
ఆ రాజ్యములో ఉండటానికి మనం ఏమై ఉంటే అక్కడ చేరగలమో చూడాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యం. చాలు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మన ఆహారాన్ని బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. కానీ తినకపోయినందున మనకు తక్కువేమి లేదు, తిన్నందున మనకు ఎక్కువేమి లేదు. కానీ ఆయన రాజ్యములో మనం ఉండే విధానమును చెప్తున్నాడు. భోజనమును బట్టి కాదు దేవుని రాజ్యములో మనకు వచ్చేటువంటి అర్హత. నువ్వు తిన్నావా తినలేదనేది ప్రాముఖ్యము కాదు. కానీ ఆత్మ సంబంధమైన దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలను కలిగి మనం ఉన్నామా? దేవుని ఉద్దేశం మనలో ఏమై ఉంది? మనల్ని ఏ విధంగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు? ఏ విధంగా మనల్ని తన రాజ్యములో ఉండుటకు మనకు అర్హతనిస్తున్నాడు? ఆయన రాజ్యంలో ఉండేటువంటి ఆ కృపను పొందుకోవడానికి మన యొక్క స్థితి ఏంటి అని పరిశీలించుకోమంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యములో మన ముందుటకు కావలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాము. చాలా కాలంగా నేను కూడా అనుకుంటుండేవాడిని, దేవుని రాజ్యం అంటే ఇలాగే ఉంటుందేమో, అక్కడ మనం సజీవులుగా ఉండి మనం కూడా ఇలా తిరుగుతూ మరి ఆహారము అక్కర్లేదన్నారు. కానీ మరి ఆహారం ఆకలి అయితే ఉంటుంది కదా, లేకుండా ఎందుకు ఉంటుంది? కాకపోతే ఆయన ఏదో ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా, మన్నాని ఇచ్చాడుగా, వాళ్ళు కావాల్సింది తిన్నారుగా. వారి ప్రయాణంలో తిని వాళ్ళు వాళ్ళ యొక్క ఆ కడుపార తిని వాళ్ళ ప్రయాణం అంతటిలో వాళ్ళు కోరుకున్న మాంసమును భోజనమును తిని అది అరిగించుకోలేక చచ్చారు. అలాంటి భోజనాలు మనకు ఉంటాయేమో. ఇప్పుడు మనం భోజనం చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడో దగ్గర పనికి వెళ్ళాలి, జీవనోపాధి కొరకు ఉద్యోగం చేయాలి, ఆ జీతం ద్వారా సంపాదించుకోవాలి, వాటి ద్వారా కొన్ని వస్తువులను కొనాలి, సిద్ధపరుచుకోవాలి, తినాలి. ఇన్ని పనులు ఉన్నాయి కదా ఇక్కడ మనకు. మరి ఆనాడు ఇశ్రాయేలుకి ఆ పని ఇచ్చాడా? ఏమీ లే. వాళ్ళు అడగగానే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మనం కూడా అలా మన్నాను తింటామేమో, అదేనేమో దేవుని రాజ్యం కదా. మన్నాను తింటామేమో, వాళ్ళు అడగగానే మాంసాన్ని ఇచ్చాడు. తిని తిని ఎక్కువై భోక్కుమని కక్కి సచ్చారు. ఎక్కువై మోషే మీద సనుక్కున్నారు, కొనుక్కున్నారు, అహరోను మీద సనుక్కున్నారు, కొనుక్కున్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, అయ్యా వీళ్ళు ఈ రకంగా సనుక్కుంటున్నారు, మీరేమో ఈ ప్రయాణానికి నన్ను యాజకునిగా నాయకునిగా మరి నాకు పెట్టారు, ఈ పనిలో నేను వెళ్తుంటే వీళ్ళ సనుగుళ్ళకు నేను తట్టుకోలేకపోతున్నాను, ఏందయ్యా వాళ్ళ పరిస్థితి అనగానే వాళ్ళకి కావాల్సింది ఏంది? మోషే ఆహారమే కదా, సమృద్ధిగా కురిపిస్తాను పెట్టేయమన్నప్పుడు తినలేక సచ్చారట. అలాంటి ఆహారం ఉంటుందేమో నేను కూడా అనుకున్నాను. కానీ అక్కడ ఏముంటుందట? ఆహారమే అవసరం ఉండదట. ఆకలి దప్పులు లేని రాజ్యం అది అండి కదా. పాడుకున్నాక పాట, అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యము. అది అంత అందంగా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వేరే పిక్చర్ను చూడాలి. ఇంతకుముందు చూసిన పిక్చర్ వేరు. ఆకలి దప్పులు లేని రాజ్యము, ఆ అందమైన రాజ్యములో మనం ఎలా ఉంటామంటే ఆత్మతో ఉంటాము. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో ఉంటాము. అందుకే ఆ రోమపత్రికలో చదువుకున్నాం కదా, ఏమన్నాడు? మనం అక్కడ ఎలా ఉంటామన్నాడు? ఏమేమి ఉండాలంట? నీతి, సమాధానము, తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉంటేనే దేవుని రాజ్యములో ఉంటాము. ఈ కఠినమైన పరీక్షను మనం ఎన్ని దినాలు లెక్క చేయలేదండి. హోలీ స్పిరిట్ లేకుండా ద గాడ్ ఆఫ్ కింగ్డమ్ లో మనం ఉండలేము. దేవుని యొక్క ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మను ధరించుకున్న వారమై ఉండాలి.
మన ఆత్మలన్నీ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతాయో ఇక భోజనము పానము అవసరం లేదని అర్థం. అందుకొరకే నీతియు సమాధానమును మనం ఇక్కడ కలిగి ఉన్నప్పుడే ఆయన రాజ్యాన్ని చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఆయన రాజ్యాన్ని చూడడానికి మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే సమాధానం ఉండాలి, నీతి ఉండాలి, హోలీ స్పిరిట్ని మనము పొందుకొని ఉండాలి. హోలీ స్పిరిట్ మనము పొందుకొని ఉండాలంటే 7 గంటల నుంచి 9:30 వరకు సీరియల్ ముందు కూర్చుంటే రావు. ఏమక్కలో 9:30 నుంచి సీరియల్ అయిపోగానే దుప్పటి గట్టిగా గాలిచ్చి 2 బొచ్చలు తిని పండుకుంటే రాదు. ధ్యానము చేయాలి, ప్రార్థన చేయాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి కదా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు చెప్పాలి, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటేనే ఆ యొక్క క్రీస్తు రాకడను దేవుని రాజ్యములో మనం ఉండటానికి అవకాశం ఉంది. ఏడున్నాయి మనకు? ఎంతవరకు మనకు 3 పూటల గ్యాప్ లేకుండా నింపాలి? ఏమండి? ఇంకా అది తప్ప దేవుని రాజ్యమును మనం చూడాలంటే, ఆయన రాజ్యములో మనం ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? ప్రియులారా గమనించండి, దేవుని రాజ్యము అది ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆయన సెలవిస్తున్నాడు, అది భౌతికమైనటువంటి రాజ్యము కాదు, ఈ లోక సంబంధమైన ప్రజలు వెళ్తున్నటువంటి రాజ్యం లాంటిది కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యము. కాబట్టి అక్కడ మనకు ఆకలి దప్పులు లేకుండా మరి ఎలా నివాసం చేయగలము అన్నప్పుడు అక్కడ నీతి అనేటువంటి, సమాధానం అనేటువంటి, మరి ఆ హోలీ స్పిరిట్ ద్వారా పొందుకునే ఆ కృపను కలిగి ఉండాలి. ఆ కృపను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన రాజ్యములో మనం ఉండగలుగుతాము. అందుకే ఆయన పాత దినాలను కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారో, లోతు దినాల్లో ఎలా ఉన్నారో ఆ మాదిరిగానే మరి ఇంకా ఎవరి గురించి చెప్పాడు ఏమండి? కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యే దినములో మనం ఏ విధంగా ఉండాలో జాగ్రత్తగా మనల్ని పరీక్షించుకోమని లేఖనాల్లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో జరిగే మరికొన్ని హెచ్చరికలు కూడా మనకి ఇక్కడ తెలియజేశాడు. 33వ వాక్యంలో చూసినప్పుడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకుని దాన్ని సజీవముగా కాపాడుకొను. ఆ రాత్రి 2 ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిపించబెట్టబడును. 2 స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అయినందుకు ఆయన, పీనుగో ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పెను. ఈ మాటకు ఏంటి అర్థం అనగా, ఆత్మికముగా మృతులకు తప్పకుండా తీర్పు, వినాశనం ఉంటుందని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. అనగా అర్థం ఏంటంటే, రాబందులు మృత కళేబరం చుట్టూ చేరడం ఎంత ఖాయమో, క్రీస్తు రాకడలో దుర్మార్గులపైకి తీర్పు అంతే ఖాయమని అర్థం. దుర్మార్గులు అనే వాళ్ళు ఎలా ఉంటారు? దుర్మార్గులు అనగానే మనం ఏంటంటే, నీకు నాకు మధ్య ఏదో సమస్య వచ్చినప్పుడు, కఠినముగా నిన్ను బాధించినప్పుడు మనం దుర్మార్గుడు అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ఆత్మ సంబంధంగా దేవునికి దూరంగా ఉండటము దుర్మార్గమే. దేవుని పిల్లలుగా ఈ లోకములో నివాసం చేయకపోవడం దుర్మార్గమే. నోవాహు దినాల వలె తాగుతూ, తింటూ, పెళ్లి చేసుకుంటూ చివరికి జరిగినదేంది? జలప్రలయము ద్వారా అందరూ నాశనమయ్యారు. ఆ స్థితిని ఆనాడు వాళ్ళు ఏదైతే చేశారో ఈనాడు మన వాళ్ళు కూడా దానిని అనుసరిస్తున్నారు. కనుక నా ప్రియులారా, దేవుని రాజ్యమును మనము చూడాలంటే ఆయన రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి.
ఆయన అనేక గుర్తులను మనకు చెప్పాడు. ఆయన అనేక శ్రమలు అనుభవించిన తర్వాత, అనేక మంది చేత ఆయన వెలివేయబడిన తర్వాత, నెట్టబడిన తర్వాత, ఆయన ఈ లోకంలోకి వచ్చి చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి ఆయన చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి ఈ స్థితిని, మనుషుడు అనుభవిస్తున్నటువంటి ఆ పరలోక ఆనందమును, పరలోకం గురించి ఇంకా అనేక విషయాలు మనము చూస్తాం. మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయంలో పరలోక రాజ్యం యొక్క పోలికలను చెప్తాడు. ఒక మాట చదివి ముగించేస్తున్నాం. 20వ అధ్యాయము 1వ వాక్యం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి ఆ దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోని వారికి పంపాను. తర్వాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో మీకు ఇస్తున్నని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ఇదంతా ఒక చిన్న హిస్టరీ ఉంది ఇక్కడ. పరలోక రాజ్యమును గురించి చెప్పేది ఏంటంటే, ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇంటి యజమానుడికి ఉన్నటువంటి హక్కులు, అర్హతలు, బాధ్యతలు ఎలాగైతే ఉన్నాయో, పరలోక రాజ్యము కూడా అటువంటి బాధ్యత కలిగినటువంటి తండ్రి చేతిలో ఉన్నది. ఆ రాజ్యములో మనం ఎలా ఉంటాము, ఏ విధంగా ఉండబోతామనే విషయాల్ని అనేక సందర్భాల్లో మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలో కూడా ఈ విషయాలను హెచ్చరిక చేసుకుంటూ వచ్చారు. ఎందుకనగా ఇవన్నీ కూడా సువార్తలు. దేవుడు ఆయన మరి లోకంలో మరి 3.5 సంవత్సరములు తను సువార్త ప్రకటించినప్పుడు చెప్పిన మాట. 33 సంవత్సరాల కాలంలోనే తన యొక్క మరి ఆయుష్కాలం ముగించినప్పటికీ, శిలువకు అప్పగించబడినప్పటికీ 3.5 సంవత్సరములు తను చేసిన పరిచర్యను ఈ 3 సువార్థికులు మరి రాయటం జరిగింది. కనుక ప్రియులారా, సువార్తలలో అనేక సార్లు దేవుని రాజ్యమును గురించి వెల్లడి చేసుకుంటూ వచ్చారు. క్రొత్త నిబంధనలో ఇంకా అనేక మార్లు పౌలు ఇంకా అనేక విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కనుక ప్రియులారా, దేవుని రాజ్యమును మనము చూడాలి అంటే ఆ కాలమందు వాళ్ళు ఎలాగున్నారో అదే స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. మార్పు కలిగినటువంటి విధానాల్లో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే మరి ఆయన రాజ్యములో మనం ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాము. అనంతరము ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు బలహీన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థనలు, అనారోగ్యములో ఉన్న వారి కొరకు మరి నూనె రాసి ప్రార్థన చేసి వారి కొరకై మనము ప్రార్థనలో ఏకీభవించుదాము. బలహీన స్థితిలో వ్యాధి బాధలతో ఉన్న వారి కొరకు మరి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. కాబట్టి అనంతరము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. చిన్న మాట చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ రాజ్యం అందమైనదని, అందులో మేము ఉండాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలనో, ఆ రాజ్యం ఎలా ఉంటుందో అది భౌతికమైనది గాను, ఈ లోక సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైనది గాను, సమాధానమును, నీతియును, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఆ రాజ్యమును మేము చూస్తాము, ఆ రాజ్యములో మేము ఉంటాము. అవును నాయనా, ఇన్ని దినాలు ఎరుగుకున్నామేమో, ఇన్ని దినాలక ఆ రాజ్యం భౌతికంగా ఉంటుంది అనుకున్నామేమో. ఈ దినమున మీరు మాతో సూటిగా చెప్పిన విధానాన్ని బట్టి, సూటిగా మీరు మాట్లాడిన విధానమును బట్టి నాయనా, ఆనాడు లోతు ఏ రీతిగా నాయనా నీ మాటను వినక నీ ఆజ్ఞకు లోబడక ఉందో, ఆయన నాయనా మరి ప్రభువా నోవాహు దినముల్లో ప్రజలు ప్రభువా నీ మాటను వినక ఏ రీతిగా నాశనమై పతనమైపోయి ఉన్నారో, అట్టి స్థితిలో ఉండక నీ మాటలను ఆలకిస్తూ నీ చిత్తమునకు లోబడుతూ నిన్ను కలిగిన పిల్లలుగా ఉంటకు కృపనిమ్మని ఈ మాటల ద్వారా నాయనా విని ఆలకించి వారి జీవితాలను సరిచేసుకున్నట్టుకు కృపనిమ్మని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.